విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తురీత్యా మెయిన్ డోర్ ఏ దిశలో ఉండాలి? ఇంటికి ప్రధాన ద్వారమే కీలకం. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటుంది. మరి వాస్తుపరంగా ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గృహంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రధాన ద్వారం ఒకటి. అలాగే వాస్తు నిపుణులు, ఇతర జ్యోతిష్కులు కానీ, ఫెంగ్షాయ్ నిపుణులు కానీ అందరూ కూడా ప్రధాన ద్వారం గురించి ఎక్కువగా నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ గేట్ ఎలా ఉండాలి, తర్వాత మెయిన్ డోర్ ఎలా ఉండాలి. నైరుతి ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉండకపోవడమే మంచిది. ఈ మూల ప్రవేశ ద్వారం ద్వారా దుష్టశక్తులన్నీ కూడా ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఒకవేళ 3-4 ఏళ్ళు బాగానే ఉన్నప్పటికీ తర్వాత మాత్రం వాళ్ళు పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇల్లు నైరుతి ఫేసింగ్తో ఉంటే ఎడమ చేతిలో గద ధరించినటువంటి హనుమంతుడి టైల్స్ను డోరు బయట అతికించాలి. తర్వాత తేడా మీరే గమనించండి. పచ్చనీలాలు, స్ఫటికం లాంటి రత్నాల వలన ఫలితం ఉంటుంది. మరి ఆగ్నేయముఖంగా ఉండేటువంటి ఇంటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోపము, కోర్టు వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. దీని నుంచి ఉపశమనం కోసం గాయత్రి మంత్రం పఠించడం, అలాగే ఇంటి తలుపుకు గాయత్రి మంత్రాన్ని అంటించడం, పగడాలు, పచ్చనీలాలు, రాగి వంటి వాటిని వినియోగించడం శ్రేయస్కరం. దక్షిణ దిశ ముఖంగా ఉండేటువంటి ఇంట్లో షార్ప్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ భంగం అవుతూ ఉంటుంది. ద్వారం అనేది సామాజిక జీవితానికి చిహ్నం. కొన్నిసార్లు వివాదాలు, అభిప్రాయ భేదాలకు కారణమవుతూ ఉంటాయి. దోష నివారణకు హనుమంతుడి టైల్స్ను డోర్ బయట అంటిస్తూ ఉండాలి. దృష్టి సంబంధ సమస్యల నుంచి కూడా ఇది కాపాడుతుంది. ఇల్లు దక్షిణ దిశలో ఉన్నప్పటికీ 4వ పాదంలో ఉండే వారికి ఇది చాలా మంచిది. పశ్చిమ దిశ ముఖంగా ఉండేటువంటి ఇల్లు యువత యాక్టివ్గా ఉండడానికి, ఎంజాయ్మెంట్కు కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది. అందుకే జపాన్లో ఇళ్ళు పశ్చిమాభిముఖంగా ఉంటాయి. వాయువ్యమూల డోర్ ఉంటే ఇల్లు మంచిది కాదు. వాస్తుకు సంబంధించిన మిగతా విషయాలు సరిగ్గా ఉంటే ఇది ఆరోగ్యము, సిరి సంపదల్ని కలుగజేస్తుంది. కానీ ఇలాంటి ఇళ్లలో డోరు పశ్చిమ వైపు ఉండేటువంటి ఇంటి పెద్ద అయినటువంటి పురుషుడు చాలా కాలం పాటు ఇంటికి దూరంగా ఉండే విధంగా చేస్తుంది. అదే ఉత్తరముఖంగా ఉంటే ఆడవాళ్ళు దూరంగా ఉంటారు. వాస్తుపరంగా ఇంటి సమతుల్యతను కాపాడటం కోసము వాస్తు నిపుణుల గురించి ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇంటి ముందు మొండిగోడ ఉంటే గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి. ఇంటి తలుపులు, కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలి. సాధారణంగా ఇంటి తలుపులు తూర్పం, ఉత్తరం, ఈశాన్యం దిశలో ఉండడం మంచిది. కానీ ఇంటి మూలలు, అదనపు నిర్మాణాలు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, కట్టింగులు మొదలైనవి ఆ ఇంట్లో ఉండే వాళ్ళ సంపద, ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరైన దిశలో ఉన్నాయో లేదో వాస్తు నిపుణులచే నిర్ధారించుకుని ఉంచడం వలన మరింత చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి మీ ఇంట్లో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు ఎక్కడున్నాయి? మూలలు ఎక్కువగా ఉన్నాయా? మీ మెయిన్ డోర్ తూర్పు, ఉత్తర, ఈశాన్యాల్లో ఉందా? మరి ఏ దిక్కులో అయినా ఉంటే ఎలాంటి దుష్ఫలితాలను మీరు పొందుతున్నారు? కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీ ఇంటి కోసం వాస్తు కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.